నమస్కారం ఎస్ఆర్కే సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు 10,000 మందికి పైగా పాల్గొన్న క్రీడాకారులు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు. అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్. క్రీడల అద్భుత నిర్వహణపై శాప్ చైర్మన్ రవినాయుడికి కితాబు. భూమన కుటుంబం పాపం పండింది. వారి భూ కబ్జాలను విజిలెన్స్ నివేదిక ఆధారంగా తవ్వి తీస్తున్నాం. వ్యక్తిగత దూషణలు చేస్తే సహించం. జిల్లా మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరిక. తిరుపతిలో మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి. శ్రీవారి ఆలయంలో వేడుకగా జరుగుతున్న పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా పవిత్రాలు సమర్పణ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుపతి నగరం పరిధిలో 2.70 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల రక్షణ మరియు భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మరియు విజిబుల్ పోలీసింగ్ విధానాలను కఠినంగా అమలు చేయడం వల్ల రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా అన్ని రకాల సాంకేతిక వసతులను ఈ స్టేషన్లో అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. అలాగే ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్రత్యేకంగా తిరుపతి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసే అంశంపై సాధ్యాలను పరిశీలించి త్వరలోనే సముచిత నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో జరిగిన డ్రోన్ ప్రమాదంపై స్పందిస్తూ డ్రోన్ ఘటనలో తనకు కేవలం చేతికి చిన్న గాయమే అయిందని, ప్రజలందరి ఆశీస్సులు, దేవుడి దయతో ప్రస్తుతం తాను పూర్తిగా క్షేమంగానే ఉన్నానని మంత్రి అనిత తెలిపారు. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఎప్పుడు కూడా మహిళల భద్రత మీద ఎప్పుడు కూడా ఒక అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్. దానిలో భాగంగానే ఈరోజు ఎప్పుడు కూడా పిలిగ్రిమ్స్తో హడావుడిగా ఉండి ఎప్పుడు కూడా నిత్యం కూడా మనందరికీ కూడా భక్తులతోని కిటకిటలాడే తిరుపతిలో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉండాలి అని చెప్పేసి అనుకోవటం, దాన్ని లాస్ట్ గవర్నమెంట్లో శంకుస్థాపన చేసినా కూడా బడ్జెట్ అన్నది రాక మధ్యలో ఆగిపోతే, అర్ధరాంతరంగా ఆగిపోతే, లాస్ట్ టైం డిపిఓ మనకి ఓపెన్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఉమెన్ పోలీస్ స్టేషన్ గురించి చెప్పడం, ప్రత్యేకంగా నిధులు కూడా గౌరవ ఎస్పీ గారు చొరవతో, అదేవిధంగా కలెక్టర్ గారు చొరవతో ఈ కార్యక్రమం తొందరగా దీనికి నిధులు కూడా సమకూరటం, ఈరోజు సుమారుగా 2,70,00,000 రూపాయలు పెట్టి దగ్గర 8,480 ఎస్ఎఫ్టీతోని ఒక మంచి పోలీస్ స్టేషన్ అనేది ఈరోజు నిర్మాణం చేసుకోవడం జరిగింది. దీనిలోని మనందరం కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మ్యాక్సిమం ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేసరికి ఎక్కువగా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అని, చిన్నపిల్లలతో వచ్చే ఇష్యూస్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి ప్రత్యేకంగా వచ్చిన తల్లులకి కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి సపరేట్గా సదుపాయాలు క్రియేట్ చేయడమే కాకుండా ఒక కౌన్సిలింగ్ని కూడా ఏర్పాటు చేయడం ఒక మంచి పరిణామం. దాంతోపాటు ఒక వీక్లోని 2 టైమ్స్ ఇక్కడికి సైక్రాటిస్ట్ని కూడా పిలిపించి వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పించి మ్యాక్సిమం అక్కడ మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న బోర్డ్స్ కూడా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసే విధంగా బోర్డ్స్ని కూడా పెట్టడం జరిగింది. ఓవరాల్గా ఒక తల్లిదండ్రులు గొడవ పడితే దాని ప్రభావం పిల్లల మీద ఎలా పడుతుంది, తల్లిదండ్రులను ఎలా గౌరవించుకోవాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా ఒక సందేశాత్మకంగా పెట్టించడం. ఏదో పోలీస్ స్టేషన్ అంటే ఒక 4 బల్లలు వేసేయటం, పోలీసు నలుగురు కూర్చోవటం, వచ్చిన వాళ్ళు ఇస్తే కంప్లైంట్ రాసుకోవడం, వెళ్ళిపోవడం అనేది కాకుండా కంపల్సరీగా సమస్య పరిష్కారం అన్నది మ్యాక్సిమం కౌన్సిలింగ్ ద్వారానే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా కౌన్సిలింగ్ ద్వారా జరగాలి. దాంతోపాటు అంతకు మించి ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి కూడా అవతల వాళ్ళని కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడాలి. ఓవరాల్గా అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని ఒక మంచి కాన్సెప్ట్ మీద, కుటుంబాల మీద ప్రభావం ఎలా పడుతుందని కూడా ఒక కౌన్సిలింగ్ పద్ధతిలో ముందుకెళ్ళడం అనేది నిజంగా చాలా సుపరిణామం. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ఉమెన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి అడిషనల్ ఎస్పీ శ్రీలత గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడే నేను చూశాను ఈ రికార్డ్ అంతా ఎలా ఉంది అని చూస్తే కేసులు కూడా మ్యాక్సిమం తగ్గినాయి.
అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక 94 కేసెస్ ఉంటే ఈ ఇయర్ 58 కేసెస్ అలాగా మ్యాక్సిమం తగ్గుకొని వచ్చినాయి. అంటే ఓవరాల్గా మీరు అందరూ కూడా తెలియాలి, స్టేట్లో కూడా ఈరోజు మనకి మహిళల మీద జరుగుతున్న నేరాలు కూడా మ్యాక్సిమం తగ్గడం జరిగింది. ఓవరాల్ క్రైమ్ రేట్ కూడా 14% తగ్గడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా గౌరవ ఎస్పీ గారు, కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఆ వేదికను కూడా ఉపయోగించుకొని గాంజా నిర్మూలనకి వాళ్ళ చేత కూడా ఒక ప్రమాణం చేయించడం కూడా మంచి పరిణామం కింద భావించాలి. దీంట్లోని అందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు పోలీస్ వెల్ఫేర్కి కానీ పోలీస్ మౌలిక వసతులు కల్పించడంలో కానీ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ముందుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వైజాగ్లో ఉంది, రాజమండ్రిలో ఉంది, కాకినాడలో ఉంది. అంటే మీకు మనకి పాత జిల్లాలు ఏదైతే ఉన్నాయో 13 జిల్లాల్లోని కూడా మనకి మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లోని కూడా మహిళా పోలీస్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తిరుపతిలో స్పోర్ట్స్ కోర్ట్ సముదాయం, పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన భూములను కేటాయించామని, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుడతామని తెలిపారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు భూములు కేటాయిస్తూ ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని చెప్పారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఘనంగా జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది యువ క్రీడాకారులకు అవకాశం కల్పించామని తెలిపారు. ఈ పోటీల ద్వారా రాష్ట్రం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిందని, భవిష్యత్తులో ఒలింపిక్స్ నిర్వహించే సామర్థ్యం కూడా ఆంధ్రప్రదేశ్కు ఉందని అన్నారు. తిరుపతి జిల్లాలో సెట్టిపల్లి, దామినేడు భూ సమస్యలను పరిష్కరించామని, మఠం భూముల సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని, తిరుపతిలో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తిమ్మినాయుడు పాల్యం, మంగళం ప్రాంతాల్లో భూ అక్రమాలపై విజిలెన్స్ నివేదికలు వస్తున్నాయని, ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తిరుపతిలో రౌడీయిజం, గంజాయి ముఠాలను ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజా ఆదరణ పొందిన జిల్లా కలెక్టర్పై తనపై అసత్య ఆరోపణలు చేయడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేపట్టగా దానిని కూడా వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సుపరిపాలన, ఏదో ప్రజలు పెట్టిన నమ్మకం, మళ్ళా మేము రుణం తీర్చుకునే తీరు, దీనిపైన ఒక కార్యక్రమం పెట్టుకుని ప్రతి ఇంటికి కూడా మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గడపను కూడా తొక్కుతూ వారికి ఉన్న సమస్యలు, వాళ్ళకి చేసేటువంటి ప్రామిసెస్ నెరవేర్చిన తీరు, అలాగే వాళ్ళకి ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే సత్వరంగా పూర్తి చేసే విధంగా ఏదైతే ప్రణాళిక వేసుకుంటా ఉన్నామో ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే సంక్షేమ, అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ ఉంటాం. అలాగే మొన్న ఇచ్చే మ్యాండేట్ ఏదైతే ఉందో, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 93% మ్యాండేట్తో 164 సీట్స్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. బాధ్యత ఇంకా పెంచారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని ఇబ్బందులు తెలుసుకుని అన్ని కూడా పరిష్కరించి సుపరిపాలన లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి ఇంటికి తెలియజేస్తాను. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఏదైతే మా డైనమిక్ నాయకులు, అధికారులు ఉన్నారో వాళ్ళందరి సహకారంతో, ప్రోత్సాహంతో బ్రహ్మాండంగా ఈ తిరుపతి జిల్లాని అన్ని రంగాల్లో, అటు టూరిజం రంగం అవ్వచ్చు, ఇటు ఇండస్ట్రీస్ రంగం అవ్వచ్చు, అలాగే మీకు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ అవ్వచ్చు, మీకు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో మనం చూస్తూ ఉన్నాం. శ్రీ సిటీ ఒకవైపు అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంది. ఇది టెంపుల్ టూరిజం సర్క్యూట్గా పెట్టుకుని మనం ఈ తిరుపతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే దిశగా మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉండినాయో హైకోర్టు, మన కలెక్టర్ ఆఫీస్ పక్కన, దాంట్లో క్లియర్ చేయటం, డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ 15 ఎకరాలు ఇవ్వటం, అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ 30 ఎకరాలు ఇవ్వటం, టూరిజంకి కూడా 21 ఎకరం ఇచ్చి, అంటే ఈ ప్రాంతంలో ఒక వైబ్రెంట్ వాతావరణం రావాలి అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే మనం చూసాం, దాదాపుగా 10,000 పై మంది బంగారు తీగలు ఎవరైతే స్పోర్ట్స్లో గ్రామ స్థాయిలో రాణిస్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అమరావతి ఛాంపియన్షిప్ అని పెట్టి మనం ఇంత పెద్ద కార్యక్రమం తిరుపతిలో చేయగలిగాము. అంటే ఈ ఒక కూటమి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో పేద ప్రజలపై ఉన్న ప్రేమ, అలాగే అలా నైపుణ్యాన్ని కూడా తీసుకొచ్చి వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ క్షేత్రాల్లో ఆట తీరు చూపించాలి, వాళ్ళు ప్రోత్సహించి ఇక్కడి నుంచి చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం.
విద్యార్థులలో మానసిక స్థైర్యాన్ని, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా తిరుపతిలో 1వ జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ అండ్ కిడ్స్ తైక్వాండో ఛాంపియన్షిప్ 2026-2027 పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆగస్టు 23న జరిగిన ఈ పోటీలలో వివిధ వెయిట్ కేటగిరీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 26 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ కౌన్సిలర్ దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, సన్షైన్ హాస్పిటల్ డైరెక్టర్ ఉప్పలపాటి సాయి కుమార్ చౌదరి తెలిపారు. ఈ విజేతలు సెప్టెంబర్ 5-6 తేదీలలో తెనాలిలో జరగనున్న సబ్ జూనియర్స్ అండ్ కిడ్స్ రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో తిరుపతి జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమెచ్యూర్ తైక్వాండో అసోసియేషన్ చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ గంగాధర్ మాట్లాడుతూ, జిల్లా స్థాయి పోటీల్లో క్రీడాకారులు చూపిన ప్రతిభ అభినందనీయమని, ఇదే ఉత్సాహంతో రాష్ట్ర స్థాయిలోనూ పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయికి ప్రభుత్వం ఎంపికైన క్రీడాకారులకు కోచ్లు, తల్లిదండ్రులు, అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కత్తుల పద్దు, పాపిశెట్టి సారథి, అబిలీబాయ్, బుర్రా చిన్న తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 31 వినతులు వచ్చాయని అదనపు కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 9 మంది, కార్యాలయంకు నేరుగా వచ్చి 22 మంది వినతులు సమర్పించి తమ సమస్యలు తెలిపారు. నగర నలుమూలల నుంచి వివిధ సమస్యలతో ప్రజలు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా నేరుగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలను సమర్పించారు. సమస్యలన్నీ విన్న కమిషనర్ తక్షణం వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, ఏసీపీ మూర్తి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజు సోమవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేదఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, జయ విజయాలకు, గరుడాల్వార్కు, వరదరాజ స్వామివారికి, వకలమాత అమ్మవారికి, ఆనంద నిలయం, యాగశాల, విశ్వక్సేనల వారికి, యోగ నరసింహ స్వామివారికి, భాష్యకారులకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీభూ వరాహ స్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి పవిత్ర మాలలు సమర్పించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలు తిరుమలలో 15, 16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తులకు కావాల్సిన పవిత్రాలు చేయడానికి గాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవ మొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం కానీ లేదా 200 మూరల నూలు దారం కానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులు అద్దకం చేస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తారకరామ ప్రాంగణంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత శాప్ జెండాతో పాటు అమరావతి ఛాంపియన్షిప్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం హోంమంత్రితో పాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మంత్రులు, అధికారులు క్రీడా జ్యోతిని వెలిగించి టార్చ్ లైట్ ప్రదర్శనతో పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపోటముల కంటే క్రమశిక్షణ, భాగస్వామ్యం ముఖ్యమని, రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి దాదాపు 14,000 మందికి పైగా క్రీడాకారులు, కోచ్లు, సాంకేతిక సిబ్బంది ఈ క్రీడా సంబరంలో పాల్గొంటున్నారు. మొత్తం 12 క్రీడాంశాలలో పోటీలు జరగనుండగా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజేతలకు 92 లక్షలకు పైగా నగదు బహుమతులను అందజేయనున్నారు. ఈరోజు తిరుపతి ప్రయాణం అంటేనే చాలా మంది వెంకటేశ్వర స్వామి దర్శనం గురించి వస్తారు. కానీ ఇక్కడున్న ఇందాకే నా సోదరుడు అన్నాడు అమ్మ లాంటిది అని. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా బిడ్డ లాంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఇక్కడికి తిరుపతి దర్శనానికి రావడంతో పాటు దర్శనానికి వచ్చినా వెళ్ళకపోయినా వెంకన్న స్వామి ఆశీస్సులతో రాబోయే కాలంలో ఇక్కడున్న చాలా మందిలో కనీసం ఒక 10%, 20% అయినా ఒలింపిక్స్ కి ఆడే రకంగా ఇక్కడ నుంచి మనం తయారవ్వాలన్న స్ఫూర్తితో ఇక్కడ నుంచి బయలుదేరాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలి, మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలి. ఎందుకు ఇందాక నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్నా, పేరెంట్స్ కి సంబంధించి ఇక్కడికి పంపించిన పేరెంట్స్ కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడికి ఇంత కేర్ గా తీసుకొచ్చి పిల్లల్ని తిరిగి వాళ్ళ తాలూకా ప్లేసెస్ కి తిరిగి తీసుకెళ్లేదానికి వచ్చిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి మట్టిలో మాణిక్యాలని గ్రామ లెవెల్ నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ఇక్కడికి తీసుకురావడమే కాదు, వాళ్ళు ఒక పోటీ తత్వాన్ని నింపి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఎవరికి తెలియదు. కానీ పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యమని ఇక్కడ వరకు మోటివేట్ చేసి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అన్నిట్లోని కూడా ఈ రోజు రాసి పెట్టుకోండి, మీరు ఇక్కడ ఆడిన ప్రతి ఆట కూడా మీరు చదవబోయే చదువులోని కానీ మీకు వచ్చే ఉద్యోగంలో కానీ కౌంట్ అవుతుంది అనే సంగతి కూడా ఆలోచించుకొని ఇక్కడ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ దీవిస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. రవినాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎన్నో స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చే విధంగా, ముఖ్యంగా తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో వచ్చే విధంగా, అలాగే సింగపూర్ టైప్ లో స్పోర్ట్స్ స్కూల్స్ కూడా కడప అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, ఎన్ని కూడా రాబోయే రోజుల్లో రాబోతా ఉన్నాయంటే మీలాంటి బంగారు తీగల్ని గ్రామ స్థాయిలో కూడా చూసి మీలో ఉన్న టాలెంట్ ని బయట తీసుకొచ్చి అంతర్జాతీయ రంగంలో మిమ్మల్ని రాణించే విధంగా తీసుకెళ్లే దిశగా ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఎన్నో ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి. వాళ్ళ ఒలింపిక్స్ అయితే వివిధ రంగాల్లో గెలిచిన వాళ్ళకి దాదాపుగా 7 కోట్ల రూపాయల దాకా, అలాగే పార్టిసిపేట్లకు డబ్బు వచ్చే విధంగా, అలాగే ఏషియన్ గేమ్స్ అవ్వచ్చు, దేశీయ క్రీడలు అవ్వచ్చు, అన్ని రంగాల్లో కూడా ప్రోత్సాహాలు ఇస్తా ఉన్నారంటే మీలో ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలి, మీ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే మనం చూసాం ఈ రోజు ఎంతో మంది క్రీడాకారులు సామాన్య లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే గ్రామ స్థాయిలో వచ్చారు. వారికి ఆ గుర్తింపు లేక వాళ్ళు పోతా ఉన్నారు. కానీ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం ఏదైతే మేజర్ ధ్యాన్ చంద్ హాకీ దిగ్గజం ఉన్నారో వారిని ఉద్దేశంగా తీసుకుని ఏదైతే మన జాతీయంగా మన క్రీడాకారులు చేసినటువంటి ఏదైతే గోల్స్ కొట్టారో, ఏదైతే వాళ్ళ గోల్ నుంచి ఇది చేయారో వాళ్ళని గౌరవించుకునే విధంగా మనం క్రీడా దినోత్సవం చేసుకుంటా ఉన్నాం. దాన్ని పురస్కరించుకుని మన స్టాఫ్ వారు ఈ ఛాంపియన్షిప్ చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. అలా వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకుంటూ మీరందరూ కూడా ఉన్న స్థానానికి వెళ్ళాలని చెప్పేదే మా తపన. చరిత్ర ఎప్పుడు మన వాళ్ళ గత ప్రభుత్వాలు చేశాయి, ఆడదాం ఆంధ్ర, పాడదాం ఆంధ్ర అని, దోచుకుందాం ఆంధ్ర, దోచుకో తప్ప ఎక్కడ కూడా ఇంత చిత్తశుద్ధిగా, ఇంత ట్రాన్స్పరెంట్ గా, ఇంత అద్భుతంగా ఒక వైబ్రెంట్ వాతావరణం చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని, అలాగే వేదిక ఉన్న నాయకులకి, అధికారులకి, ముఖ్యంగా మా తమ్ముడు రాంప్రసాద్ రెడ్డికి, రవినాయుడికి వాళ్ళు ప్రత్యేకంగా ఆ విధంగా తెలియజేసుకుంటూ అందరం కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు అవుదాం. రాబోయే రోజుల్లో జాతీయంగా, అంతర్జాతీయంగా మన త్రివర్ణ పథకాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లే బాధ్యత మీది, మీకు వెనుదనుగా ఉండే బాధ్యత మాది అని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి విఐపి విరామ సమయంలో హోమ్ మినిస్టర్ అనిత, ఎంపీ సానా సతీష్, ఎంపీ భాష్యం రామకృష్ణ, సింగర్ మంగ్లీ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సత్యవేడు మండలం కొత్తమారికుప్పం గ్రామ పంచాయతీ పరిధిలోని అమావాస్య రెడ్డి కండ్రిగా ఎస్టీ కాలనీలో నివసిస్తున్న ఎస్టీ దళిత పేదలకు తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించాలని సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు.
అర్హులైన వ్యవసాయ కార్మికులకు సాగు భూముల పంపిణీ చేయడంతో పాటు శ్మశాన వాటికలకు అవసరమైన స్థలాలను కూడా కేటాయించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం సత్యవేడు మండల కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పి మురళి మాట్లాడుతూ 320 సర్వే నెంబర్లో భూ కబ్జాకు గురైన సుమారు 350 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు సాగు భూములు పంపిణీ చేయడంతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే హామీ పథకాన్ని నిర్వీర్యం చేయకుండా సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీల ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్, గ్రామాల నుండి వచ్చు అర్జీదారులకు టీ సరఫరా తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, నాగార్జున, రామాంజనమ్మలతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. తిరుపతి నగరంలో అక్రమంగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సిఐ మద్దయ్య ఆచారి మీడియా సమావేశంలో వెల్లడించారు. మన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్రహ్మణ్య సార్ గారికి మరియు అడిషనల్ ఎస్పీ ఎల్ఎన్ సార్, ఎన్పీ సార్లకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ధనలక్ష్మి నగర్లో గంజాయి వ్యాపారం జరుగుతుందని సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మీద తహసీల్దార్ గారికి ఒక లెటర్ ఇచ్చేసి గెజిటెడ్ హోదా ఆఫీసర్ ఈ కేసులో కన్ఫెషన్ రాయడానికి అవసరం ఉంటుందని చెప్పగా ఆయన డిటి యుగంధర్ బాబు వాళ్ళ వీఆర్ఓను పంపించడం జరిగింది. ఈరోజు ఉదయం 11:30 గంటలకు ధనలక్ష్మి నగర్లో రామవారి గుడి దగ్గర ఉన్నటువంటి ఇంటి దగ్గర 2 పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర బ్యాగులు ఉన్నాయి. వారి పేరు వచ్చేసి విక్రమ్ రెడ్డి, ఊరు పేరు వచ్చేసి మురుగా అనేవాడు వచ్చేసి వాళ్ళ తల్లి చనిపోయింది. తండ్రి వచ్చేసి మత్తు బానిసై, అంటే మందుకు బానిసై పిల్లలను నెగ్లెక్ట్ చేశాడు. దానివల్ల పిల్లోడు మురుగడు అనేవాడు దీనికి బానిస అయిపోయినాడు. అదేవిధంగా విక్రమ్ రెడ్డి వచ్చేసి బీకామ్ కంప్యూటర్స్ చేసినప్పటికీ దీనికి గంజాయికి అలవాటు పడిపోయినాడు. వీళ్ళను అక్కడ అరకు దగ్గర నుండి తీసుకుని రావడం జరుగుతుంది. అక్కడ నుండి ఇక్కడ చిన్న ప్యాకెట్లుగా మార్చేసి 50 గ్రాముల ప్యాకెట్ 500 రూపాయలకు అమ్ముతున్నారు. దీని మీద వీళ్ళను ఈరోజు సీజ్ చేసేసి వీళ్ళను రిమాండ్కి పంపిస్తాం జరుగుతుంది. 6 కేజీల 350 గ్రాములు ఉంది మొత్తం. ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న వైద్య అధ్యాపకులకు 2016 జనవరి 1 నుంచి రావాల్సిన యూజీసీ, పీఆర్సీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నల్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమం 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ సమస్యను ప్రభుత్వం ఇకపై కాలయాపన చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. 35 ఏళ్లకు పైగా వైద్య విద్యను బోధిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న అధ్యాపకులకు న్యాయపరంగా అందాల్సిన వేతన సవరణ బకాయిలను మంజూరు చేయడం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఆయన గుర్తు చేశారు.
2016 జనవరి 1 నుండి పెండింగ్లో ఉన్న యూజీసీ, పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, అధ్యాపకుల కెరీర్ అభివృద్ధికి ఉపయోగపడే టైం బౌండ్ ప్రమోషన్ స్కీమ్ను క్రమం తప్పకుండా అమలు చేయాలని, అర్హులైన వైద్య అధ్యాపకులకు తగిన ప్రమోషన్ అవకాశాలు కల్పించాలని, ఈ సమస్యపై ఇప్పటికే కళాశాల ప్రిన్సిపల్కి వినతి పత్రం సమర్పించామని, సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. అధ్యాపకుల న్యాయమైన హక్కులు సాధించే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని డాక్టర్ సుబ్బారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వైద్య కళాశాల అధ్యాపకులు, వైద్యులు, సంఘం ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు. 10,000 మందికి పైగా పాల్గొన్న క్రీడాకారులు. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు. అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగాలపూడి అనిత, అనగానే సత్యప్రసాద్. క్రీడల అద్భుత నిర్వహణపై శాప్ చైర్మన్ రవినాయుడికి కితాబు. భూమన కుటుంబం పాపం పండింది. వారి భూ కబ్జాలను విజిలెన్స్ నివేదిక ఆధారంగా తవ్వి తీస్తున్నాం. వ్యక్తిగత దూషణలు చేస్తే సహించం. జిల్లా మంత్రి అనగానే సత్యప్రసాద్ హెచ్చరిక. తిరుపతిలో మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి. శ్రీవారి ఆలయంలో వేడుకగా జరుగుతున్న పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా పవిత్రాలు సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.